యజ్ఞం అయిపోయిందండి. అగ్నిహోత్రము ఇక్కడ స్టేజ్ పైన ఎక్కడైతే అనౌన్స్మెంట్ చేస్తామో యజ్ఞము పూర్తయింది, పూర్ణాహుతి సంపన్నమైంది. దయచేసి అక్కడ టేబుల్స్ లేవండి, టేబుల్స్ వేసేవారు. उज्जैनी महाकाली माता के రెడీయా? ఓకే. ఆషాఢ మాసం ఉజ్జయిని మాంకాళి జాతర ఉదయం 4:05 ప్రారంభం కావడం జరిగింది. గడిచిన ఒక నెల నుంచి మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, స్థానికంగా ఉండేటువంటి పెద్దలు కానివ్వండి, దక్కన్ మానవ సేవా సమితి, ఆర్య సమాజ్ అందరినీ సమన్వయం చేసుకొని మరి నిన్నటి వరకు కూడా ఏర్పాట్ల విషయంలో అన్ని డిపార్ట్మెంట్ల సహకారం తీసుకొని మరి పండుగ జయప్రదం జరగాలి. ఉజ్జయిని మాంకాళి జాతరకు, మాంకాళి అమ్మవారికి 200 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ తర్వాత దక్కన్ మానవ సేవా సమితి 100 సంవత్సరాల చరిత్ర. దీంట్లో ఏంటంటే మీకు అందరికీ తెలుసు, సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50 సంవత్సరాలు స్టేట్ ఫెస్టివల్ కింద అనౌన్స్ చేయాలనే డిమాండు, రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేయాలనేటువంటి డిమాండ్ ఉన్నప్పటికీ 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్టేట్ ఫెస్టివల్ కింద అనౌన్స్ చేయడం, అమ్మవారికి బంగారు బోనం చేయించడం, మరి రాష్ట్రంలో గోల్కొండ కానివ్వండి, ఇక్కడ సికింద్రాబాద్ కానివ్వండి, ఉమ్మడి దేవాలయాలు కానివ్వండి అంగరంగ వైభవంగా దక్కన్ మానవ సేవా సమితి యొక్క కార్యము, అలాగే ఆర్య సమాజం యొక్క ఈ సేవ చేస్తూ చేస్తూ 100 సంవత్సరాలు గడిచాయి. వాళ్ళందరికీ కూడా భగవంతుడు ఆశీర్వాదం ప్రసాదించాలని కోరుతున్నాము. హలో హలో దక్కన్ మానవ సేవా సమితి మరియు ఆర్య సమాజ్ గత 100 సంవత్సరాలుగా ఈ యొక్క సేవా కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ యొక్క శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సనత్ నగర్ ఎమ్మెల్యే శ్రీ తలసాని శ్రీనివాసరావు గారు అధ్యక్షత వహిస్తూ ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వారికి దక్కన్ మానవ సేవా సమితిని మరియు ఆర్య సమాజ్ నుంచి ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా స్వాగతం పలుకుతున్నామండి. కొంచెం వెనకకు రావాలి. రెండే చాలు.
అది స్టాండ్ లెక్కేసి ఈసారి ఈ బాడకు రాకాలి ఇక్కడ చెడిపోయి అరే ఇటొద్దా ఆడ గ్యాప్ అవుతుంది మళ్ళీ కొనాకు ఇట్లా రావాలి చెడులు ఇట్లా తీసుకోవాలి వెనక బట్ట మెల్లగా టైం తక్కువ ఇగో చూడనా చెప్పులో చీడిస్తున్నా